ఎండోస్కోపీని కనిపెట్టకముందు మన పొట్టలో ఏం జరుగుతుందో మనకు తెలిసేది కాదు. కడుపు నొప్పి, విరేచనాలు, ఆకలి మందం మొదలైన ఇబ్బందుల్ని ఖచ్చితంగా నిర్ధారించుకునే మార్గం లేక డాక్టర్లు ఏదో ఒక వైద్యం చేసేవాళ్లు. దీంతో సమస్య మూలాలు ఖచ్చితంగా తెలియక జబ్బులు తగ్గక రోగులు అంతులేని వేదన అనుభవించేవాళ్లు. అయితే కెమెరాతో కూడిన గొట్టం లాంటి ఎండోస్కోపీ అందుబాటులోకి వచ్చాక పొట్ట లోపల అణువణువును ఇప్పుడు క్షుణ్ణంగా పరిశీలించడం సాధ్యపడుతోంది. సమస్యల ఆనుపానుల్ని తేలికగా గుర్తించడానికి వీలవుతుంది. ఎండోస్కోపీ గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. ఎండోస్కోపీ అనేది కడుపులో వివిధ రకాల వ్యాధులను గుర్తించడానికి చేసే వైద్య పరీక్ష. ఈ పరీక్ష ద్వారా అన్నవాహిక, జీర్ణకోశం, పెద్దపేగు, చిన్నపేగు, పైత్యరసవాహిక తదితర అంతర్గత భాగాల్లో ఉన్న అనారోగ్య సమస్యలను తెలుసుకోవచ్చు. ఎండోస్కోపీ అంటే సాధారణంగా బయటకు కనిపించని భాగాలను ఎండోస్కోపీ అనే పరికరాన్ని ఉపయోగించి చూడడం. చాలా రకాల వ్యాధులను సరిగ్గా గుర్తించడానికి, వైద్యం చేయడానికి ఈ పరీక్ష ఉపయోగపడుతుంది. ముఖ్యంగా కడుపులో పేగు పుండైనప్పుడు ఈ విధానాన్ని ఉపయోగించి దాని తీవ్రతను పరిశీలించి వైద్యం చేస్తారు. ఈ వైద్య పరీక్షలో ఒక చివరన మైక్రో కెమెరా కలిగిన ఒక సన్నటి ట్యూబును నీటి గుండా కడుపులోకి నెమ్మదిగా పంపిస్తారు. దానికి అమర్చి ఉన్న సూక్ష్మ కెమెరా పేగు లోపలి భాగం ఫోటోలను తీసి దానికి అనుసంధానించిన కంప్యూటర్కు పంపిస్తుంది. ఈ ఫోటోల ద్వారా డ్యామేజ్ ఎంత మేరకయ్యిందని నిర్ణయిస్తారు. ప్రస్తుతం క్యాప్స్యూల్ ఎండోస్కోపీ, బెలూన్ ఎండోస్కోపీ అని 2 రకాల ఎండోస్కోపీ విధానాలు అందుబాటులో ఉన్నాయి. క్యాప్సూల్ ఎండోస్కోపీ అనేది చూడ్డానికి కెమెరాతో కూడిన చిన్న పిల్ మాదిరిగా ఉంటుంది. ఇందులో సూక్ష్మమైన కెమెరా, బ్యాటరీని అమర్చుతారు. మనం మందుబిళ్ల మింగినట్టుగానే క్యాప్సూల్ ఎండోస్కోపీని మింగాలి. మనం తీసుకున్న ఆహారం ఏ మార్గంలో కడుపులోకి చేరి మలద్వారం గుండా బయటకొస్తుందో అదేవిధంగా ఈ క్యాప్సూల్ కూడా జీర్ణ వ్యవస్థలోని అన్ని భాగాలను స్కాన్ చేస్తూ మలం ద్వారా బయటకొస్తుంది. ఇందులో అమర్చిన కెమెరాను కంప్యూటర్కి అనుసంధానం చేస్తారు. జీర్ణ వ్యవస్థలోని అన్ని భాగాల చిత్రాలను కంప్యూటర్లో చూడొచ్చు. సిరోసిస్ వ్యాధితో బాధపడుతున్న వారికి ఇది ఎంతో ఉపయోగకరమైన వైద్య పరీక్ష. పేగుల్లో రక్తస్రావం, చిన్న చిన్న పుండ్లు, అల్సర్ వంటివి ఏ ప్రాంతాల్లో ఉన్నాయో ఖచ్చితంగా తెలుసుకోవచ్చు.